యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా డిప్యూటీ సీఈఓ చిలుపూరి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యత, పాఠశాల నిర్వహణ, గత కొన్ని ఏళ్ల ప్రగతి నివేదికలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. తరగతి గదులు, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, భద్రత, ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన విద్య అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మికి ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల మౌలిక వస్తువులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రస్తుత స్థితిగతులను సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి మన్నె అగిరాములు, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాము, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.